మేఘాలయ హనీమూన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సోనంకు రాజ్ కుష్వాకు మధ్య ఎఫ్ఐఆర్ లేదంటూ సోనం సోదరుడు గోవింద్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సోనంకు రాజ్ రాఖీ కూడా కట్టాడంటున్నారు గోవింద్. ఇక కేవలం తమ కంపెనీలో రాజ్ ఉద్యోగి మాత్రమేనంటూ గోవింద్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రాజా రఘువంశ్ ఇంటికి వెళ్ళి మరి గోవింద్ ఈ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రఘువంశ్ తల్లితో గోవింద్ మాట్లాడాడు. తమ చెల్లికి ఎవరితోనూ ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదంటూ గోవింద్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఒకవేళ తన చెల్లి తప్పు చేసి ఉంటే కనుక ఆమెను అక్కడే ఉరితీయండి అంటూ గోవింద్ చెప్పే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద తన చెల్లికి రాజ్ కుష్వాకు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసే పనిలో ఉన్నాడు గోవింద్. కానీ గోవింద్ సంబంధించినటువంటి ప్లైవుడ్ కంపెనీలోనే రాజ్ కుష్వా అకౌంటెంట్గా పనిచేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య పరిచయం కాస్త రిలేషన్గా మారింది. మరోవైపు రఘువంశ్ కుటుంబానికి గోవింద్ క్షమాపణ చెప్తున్నాడు. ఇకపై మా చెల్లితో మాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన తెగేసి చెప్తున్నారు. 100% మా చెల్లె నిందితురాలు, మా చెల్లెపై న్యాయ పోరాటం కూడా చేస్తామంటూ రఘువంశ్ కుటుంబంతో వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఓవైపు రాజ్ కుష్వాతో ఎఫ్ఐఆర్ లేదంటూనే ఈ హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో చెల్లిని వ్యతిరేకిస్తున్నాడు. ఇక చెల్లికి మాకు సంబంధం లేదు, 100% ఆమె ఈ కేసులో నిందితురాలంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. మా చెల్లిపై న్యాయ పోరాటం కూడా చేస్తానంటూ గోవింద్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ కేసు గత 3 రోజులుగా సంచలనం రేపుతుంది. ఎప్పుడైతే ఘాజీపూర్లో సోనం పట్టుబడిందో తర్వాత ఆమెని అక్కడి నుంచి బీహార్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి బీహార్ నుంచి మరోవైపు అటు మేఘాలయ తరలించారు ఫ్లైట్లో. ఈ 4 నిందితులు కూడా మేఘాలయ తరలించారు. ఇక అక్కడ నుంచి సీన్ రీక్రియేట్ చేసే పనిలో భాగంగా ప్రస్తుతం పోలీసులు ఇవాళంతా కూడా ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే గోవింద్ సోనం సోదరుడు గోవింద్ ఎవరైతే ఉన్నారో రఘువంశ్ ఇంటికి వెళ్ళినప్పుడు రఘువంశ్ తల్లి విలపిస్తుంది. తన కుమారుని అనవసరంగా అన్యాయం చేశారు, నమ్మించి కుమారుని మోసం చేసి చంపారంటూ ఆమె వేధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. आपको सबको बयान दूंगा 5 मिनट जाएंगे आपको सबको बयान दूंगा 5 मिनट जाएंगे చూశారుగా, ఇక్కడ ఇరు కుటుంబాలు బాగానే ఉన్నాయి, అంతా బాగానే మాట్లాడుకున్నారు, పెద్దలంతా మాట్లాడుకొని పెళ్లి చేశారు. కానీ అనుకోని ఈ ఘటనతో ఒక్కసారిగా ఇప్పుడు అందరూ బాధపడుతున్న పరిస్థితి. సోనం చేసిన తప్పుకు ఇక్కడ 2 కాదు 3 కుటుంబాలు బాధితులుగా మారాయి. ఇప్పుడు ఈ ఘటన ఇద్దరు తల్లుల మధ్య కూడా ఒక ఆవేదనగా మిగిలిపోయింది. అటు కుష్వా ఎవరైతే సోనం ప్రియుడు ఉన్నాడో అతని తల్లి కూడా మా కుమారుడికి ఏ తప్పు తెలియదంటూ ఆమె చెప్తుంది. మరోవైపు రఘువంశ్ ఎలాగో పోయాడు, పూర్తిగా రఘువంశ్ జీవితం నాశనమైంది, రఘువంశిని మోసం చేశారంటూ రఘువంశ్ తల్లి ఇక్కడ బాధపడుతుంది. మరోవైపు సోనం ఫ్యామిలీ రఘువంశ్ ఇంటికి వచ్చి వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ దృశ్యాలు చూశారు కదా. గోవింద్ సోనం సోదరుడు వచ్చి చెల్లికి కుష్వాకి ఎలాంటి సంబంధం లేదు, కానీ మా చెల్లి తప్పు చేసింది, మా చెల్లిని మేము కూడా మా ఇంట్లోంచి ఇక కుటుంబ సభ్యురాలుగా భావించము, ఆమెపై న్యాయ పోరాటం చేస్తామంటూ ఇంటికి వచ్చి చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందాక మీరు ఆ విజువల్స్ చూశారు, దృశ్యాలు చూశారు. ఇక్కడ ఈ 3 కుటుంబాలు కూడా ఒక యువతి చేసిన తప్పిదానికి ఇక్కడ 3 కుటుంబాలు పూర్తిగా ఇప్పుడు నరక యాతన అనుభవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇది 3 కుటుంబాల ఇష్యూ మాత్రమే కాదు, ఇది 2 రాష్ట్రాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఇటు మధ్యప్రదేశ్, అటు మేఘాలయ. ముఖ్యంగా మేఘాలయ రాష్ట్రం అయితే పూర్తి స్థాయిలో ఈ వ్యవహారంతో, ఈ నేరపూరిత చర్యతో, సోనం చేసిన ఈ తప్పిదంతో మేఘాలయ అంతా కూడా
పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ తప్పిదాన్ని పూర్తిగా కడిగి పారేసి కంప్లీట్గా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పే ప్రయత్నం చేసుకుంటుంది. ఇప్పుడు దేశానికంతటికి కూడా తమ తప్పు లేదని రుజువు చేసుకునే పనిలో ఉంది. సో ఆ రకంగా ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా ఈ రకమైనటువంటి మలుపు తిరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇక తన చెల్లి గురించి గోవింద్ స్పందించాడు. తన చెల్లి తప్పు చేసిందని చెప్తున్నాడు. ఆమెను ఖచ్చితంగా శిక్షార్హురాలంటున్నాడు. తన చెల్లిపై తామే న్యాయపోరాటం చేస్తామంటున్నాడు. ఈ విషయంలో రఘువంశ్ కుటుంబానికి కూడా సహకరిస్తామంటున్నారు. గోవింద్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. सोनम का पहले से कोई अफेयर था, आपको मालूम था? ऐसा नहीं, कोई अफेयर नहीं था। इन दोनों की राज कुशवाहा और सोनम रघुवंशी दोनों राखी एक दूसरे को बांधते थे और राज कुशवाहा मेरे यहाँ पे एम्प्लॉय था, काम करता था पिछले 2-3 साल से। बस इतना ही पता है। लेकिन पुलिस ने जो बोला है, गोविंद जी, पुलिस ने तो स्पष्ट कहा है कि सोनम बहुत ज्यादा संपर्क में थी राज के। वो संपर्क में होगी क्योंकि एजा एम्प्लॉय भी संपर्क में थी और बाद में मुझे इसका आइडिया नहीं है। उसका मुझे कोई आइडिया नहीं है क्योंकि मैं खुद 22 दिनों से मेघालय में बिना खाना खाए बिना कुछ करे मैं खुद ढूंढ रहा था और अभी भी मैं 96 घंटे से सफर कर रहा हूँ और डायरेक्टली यहाँ पे आया हूँ। ये बड़ी बात है कि आप खुद यहाँ पर आए हैं। सोनम से मिल लूं, उसके बाद मैं तय कर पाऊँ। मेरे को यूपी पुलिस ने मिलने नहीं दिया सोनम से। रात को 10:30 बजे मेरी मुलाकात उनसे हुई है, वो भी 2 मिनट के लिए मुलाकात करी। उसमें भी 25 पुलिस वाले थे। मैं उनसे कोई आंसर क्वेश्चन नहीं कर पाया। हत्या क्यों करवाई? इसका भैया अगर मुझे अनुभव होता तो मैं वहाँ तक पहुँचने ही नहीं देता चीजों को। मुझे अनुभव नहीं है हत्या का। भाई ने बोला है कि उसने शादी से पहले ये कहा था कि अगर मेरी शादी हुई तो इसका अंजाम बुरा होगा। ये आप सोनम की माँ से, सोनम की माँ से नहीं, ये चीजें गलत है। सोनम की माँ को अगर धमकी देते, सोनम की माँ को अगर बताते तो कोई भी माँ अपनी बेटी के लिए ये नहीं सोचती कि घर बर्बाद होता। शादी के लिए जो जल्दी करी गई है, वो जो भी पंडितों ने मुहूर्त निकलाया था वो मुहूर्त सिर्फ उस दिन का लास्ट था 11 मई का। हमने 4 मुहूर्त निकलाए थे, 11 मई लास्ट था और उसके बाद में भैया आप समझिए, मैं आपको प्रॉपर आंसर देने आया हूं और आप मेरे को प्रॉपर आंसर नहीं देने दे रहे हो। आप और आगे एक्स्ट्रा चल रहे हो। तो अगर आपको जवाब चाहिए तो मेरे से व्यवस्थित जवाब पूछ लो और पूरा जवाब आप आपकी मनमानी कर लो। राज कब से आप क्या काम कर रहे हैं? 3 साल हो गए उसको काम करते करते। एक चीज और बताइए, राज के अलावा जो लोग और नाम आए हैं, जितेंद्र रघुवंशी को आप जानते थे? नहीं, मैं नहीं जानता था। वो राज के कांटेक्ट में थे। मेरे यहाँ राज कुशवाहा अकेला काम करता। రైట్, చూసారుగా ఇక్కడ సోనంకి అలాగే కుష్వాకి మధ్య రాఖీ రిలేషన్ మాత్రమే ఉన్నట్టుగా ఈయన చెప్తున్న మాటలు బట్టి తెలుస్తుంది. అంటే ఎవరైతే ఈ గోవింద్ ఉన్నాడో సోనం బ్రదర్, అతనికి అంత మాత్రమే తెలుసు. కానీ లోపల ఏం జరుగుతుందో అది మాత్రం తెలియదు. ఇది మాత్రం పక్కా. ఆయన మాటలను బట్టి కేవలం వాళ్ళిద్దరి మధ్య ఒక రాఖీ సిస్టర్గానే సోనం కుష్వా గారితో ఉందంటూ చెప్తున్న పరిస్థితి. కానీ అంతకు మించి కేవలం పైకి ప్రపంచానికి రాఖీ సిస్టర్గా మాత్రం పరిచయం. ఒకసారి ఆ పక్కన ఫోటో చూడండి. ఇటు భర్తతో ఉన్న ఫోటో, ఇటు కుష్వా గారితో